నమస్కారం సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో పొట్టలో గ్యాస్ ఉబ్బరం దేనికి సంకేతం, ఊపిరితిత్తుల క్యాన్సర్ ను ముందే పసిగట్టే సిటీ స్కాన్, బిడ్డ నాడికి తేనీటి ఔషధం, గుండె జబ్బు తాలూకు హెచ్చరిక సంకేతాలివే. ఇంకా హెల్త్ టిప్, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల కావచ్చు, ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు పెరుగుతున్నాయన్నది కాదనలేని నిజం. గ్యాస్ ట్రబుల్ని మనం పొట్టలో ఒక వాయుగుండంగా చెప్పుకోవచ్చు. కడుపు ఉబ్బరం, పులితేనుపులు, ఆపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే గ్యాస్ ట్రబుల్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణ వ్యవస్థ అనేది నోటి నుంచి మొదలై పెద్ద పేగు వరకు సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. మనం తిన్న ఆహారాన్ని అరిగించటానికి కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్స్, పేగుల్లో ఉండే ట్రిలియన్ల కొద్దీ మేలు చేసే బ్యాక్టీరియా రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రక్రియలో కొంత గ్యాస్ విడుదల కావటం సహజమే. కానీ ఎప్పుడైతే మనం తినే ఆహారంలో మైదా, జంక్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువవుతాయో అప్పుడు పొట్టలో సమతుల్యత దెబ్బతింటుంది. ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే, గ్యాస్ అనేది కేవలం మనం మింగే గాలి వల్లో లేదా తిన్న తిండి వల్లో మాత్రమే రాదు. పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా ఆహారాన్ని అతిగా పురైబెట్టడం వల్ల హైడ్రోజన్, మీథేను వాయువులు విపరీతంగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల పొట్ట ఒక బెలూన్లా ఉబ్బిపోతుంది. దీన్నే మనం బ్లోటింగ్ అని, కడుపు ఉబ్బరం అని పిలుస్తాం. సమాజంలో అందరికీ కూడా ఆరోగ్య సమస్యల్లో ఈ బ్లోటింగ్, గ్యాస్ సమస్య అనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు. అసలు గ్యాస్ అంటే ఏంటి అంటే, కడుపు ఉబ్బరంగా ఉండి, టైట్గా ఉండి, అనీజినెస్ అనేది ఉంటుంది. దాన్నే గ్యాస్ ప్రాబ్లం అని చెప్తారు. అయితే ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది మనం తీసుకునేటువంటి ఆహారం ఫాస్ట్గా తినటం వల్ల, పేగులలో ఈ గ్యాస్ స్ట్రక్ అయిపోవటం వల్ల, ఫాస్ట్ తినటం, నవలకుండా తినటం వల్ల కడుపు అంతా ఉబ్బినట్టు అనిపించి టైట్ అవ్వటం ఉంటుంది. దీన్నే గ్యాస్ ప్రాబ్లం అని అంటారు. అయితే ఈ గ్యాస్ ప్రాబ్లం అవాయిడ్ చేయాలంటే స్లోగా కొద్దిగా ఎక్కువసార్లు తినటం అనేది చేయటం వల్ల మనం తగ్గించుకోవచ్చు. అయితే రిపీటెడ్గా గ్యాస్ ప్రాబ్లం వస్తుందంటే ఇంటర్నల్గా ఏదో ఒక ప్రాబ్లం గోయింగ్ అని ఉంటుందన్నమాట. దాన్ని మనము డయాగ్నోస్టిక్ పరంగా చేసి కనుక్కోవాలి. గ్యాస్ ప్రాబ్లంకి చాలామంది వాళ్ళు సొంతగానే యాంటాసిడ్స్ వాడుతుంటారు. అంటే డైరెక్ట్ కౌంటర్కి వెళ్ళి తీసుకొని రావటము. అయితే వీటి వల్ల తొందరగా రిలీఫ్ అనేది వస్తుంటుంది. డాక్టర్స్కి పర్యవేక్షణ లేకుండా ఈ యాంటాసిడ్ టాబ్లెట్ కాదు, ఏ టాబ్లెట్ కూడా వాడటం సరైనది కాదు. ఎందుకంటే ఈ గ్యాస్ టాబ్లెట్ వేసుకోగానే తొందరగా మనకి ఎసిడిటీ అనేది న్యూట్రలైజ్ కావటము, తద్వారా సిమ్టమ్స్ అనేవి ఫ్రీ అవుతుంటుంది. కానీ ఈ గ్యాస్ టాబ్లెట్ కంటిన్యూస్గా రోజుల తరబడి వేయటం వల్ల ఏమవుతుందంటే, మనకి తీసుకునే ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం అనేది అబ్జార్ప్షన్కి ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. విటమిన్లు కూడా మనకి అబ్జార్బ్స్ కాకుండా చూస్తుంటాయి. ప్రధానంగా విటమిన్ B12 అబ్జార్ప్షన్ కాకుండా చేస్తుంటాయి. తద్వారా ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కానివ్వండి, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఆస్టియోపోరోసిస్ డెవలప్ కావటము, ఈజీలీ ఫ్రాక్చర్స్ అనే వాళ్ళ కింద పడ్డప్పుడు ఫ్రాక్చర్ కావడం జరుగుతుంటుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల మనకి మెగలోబ్లాస్టిక్ ఎనిమియా రావటం, కాలు తిమ్మిర్లు, మంటలు రావటము, గ్లాసెటిస్ రావటం, అంటే నాలుక మండుతున్నట్టు అనిపించడం, ఇవన్నీ కూడా రోజుల తరబడి, నెలల తరబడి ఈ గ్యాస్ టాబ్లెట్ వాడటం వల్ల మనం ఎదుర్కొంటాము. ఇదే కాకుండా కిడ్నీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ ప్రాబ్లము మనకి ఉంది అని అన్న తర్వాత బట్ డాక్టర్ల పర్యవేక్షణలోనే మనం ఈ మందులు వాడటం అనేది కరెక్ట్ అన్నమాట. గ్యాస్ అనగానే చాలామంది కేవలం తేనుపులు, ఆపాన వాయువు అనుకుంటారు. కానీ దీని వెనుక పెద్ద కథే ఉంటుంది. తరచూ వచ్చే గ్యాస్, బ్లోటింగ్కు అజీర్ణం, IBS వంటి వ్యాధులతో బలమైన సంబంధం ఉంది. IBS ఉన్నవారిలో పేగుల కదలికలు అస్తవ్యస్తమై కొందరికి విరేచనాలు, మరికొందరికి తీవ్రమైన మలబద్ధకంతో పాటు విపరీతమైన గ్యాస్ తయారవుతుంది. అంతేకాదు, గ్యాస్ నెమ్మదిగా ఛాతీ వైపు పాకినప్పుడు గుండెపోటు లాంటి భ్రమను కలిగిస్తుంది. మరికొందరిలో కడుపు నొప్పి, ఆకలి మందగించటం, పొట్ట గట్టిగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిశోధనల ప్రకారం మానసిక ఒత్తిడి కూడా పొట్టలో ఆమ్లం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. దీంతో గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. మలబద్ధకంతో బాధపడే వారిలో ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉండి రోజువారీ జీవితాన్ని నరకంగా మారుస్తుంటాయి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రధానంగా 2 థింగ్స్ మెయిన్ ఉంటుంది. మనం తీసుకుంటే ఆహారము, మన యొక్క
అలవాటు, ఈ రెండే ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి గ్యాస్కి వచ్చేందుకు. అయితే తీసుకునే ఆహారంలో ఇవి మనకి ఎక్కువ షుగర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లేకుండా తీసుకోవాలి. తీసుకునే ఆహారం కూడా బాగా నమిలి తినాలి. అన్నం తిన్న తర్వాత కూడా 2 hours వరకు ఒరిగి పడుకోవద్దు, కూర్చొనే ఉండాలి. అన్నం బాగా నమిలి తినాలి. తీసుకునే ఆహారం కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలన్నమాట. తద్వారా మనకి గ్యాస్ ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకున్న డైట్ యొక్క డైరీ మెయింటైన్ చేయాలి. అంటే అసలు ఏ డైట్ వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం ట్రిగ్గర్ అవుతుంది, దేనివల్ల అవుతుంది అనేది ఒక డైరీ మెయింటైన్ చేసుకొని ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ అనమాట. ఇదే కాకుండా తొందరగా డైజెషన్ ఫ్రీ అయితేందుకు కూరగాయలు ఉన్నాయనుకోండి, వెజిటబుల్స్ వాటిని బాగా ఉడికించి మనకి తింటే గ్యాస్ ప్రాబ్లం కొంతవరకు అరికట్టుకోవచ్చు. అదేవిధంగా పప్పు ధాన్యాలు కూడా బాగా నానబెట్టిన తర్వాతనే మనకి ఉడికించడం ద్వారా మనకి గ్యాస్ ప్రాబ్లంని అవాయిడ్ చేసుకోవచ్చు. సో మనకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ ఆయిల్స్ కూడా తగ్గించడం, ఫ్రై ఐటమ్స్ తగ్గించడము, ఇవి చేయటం ద్వారా మనకి గ్యాస్ ప్రాబ్లాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. వేధించే గ్యాస్ బాధల నుంచి ఉపశమనం కోసం కొంతమంది ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. నిజానికి గ్యాస్ కోసం వాడే ప్యాంటోప్రజోల్, ఓమేప్రజోల్ వంటి మందులను వైద్యుల సలహా లేకుండా తరచూ వాడితే భవిష్యత్తులో కిడ్నీ జబ్బులు, ఎముకలు గుల్లబారటంతో పాటు విటమిన్ B12 లోపం వచ్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మరి గ్యాస్ బ్లోటింగ్ సమస్యల్ని ఎప్పుడు పట్టించుకోవాలి? గ్యాస్ బ్లోటింగ్తో పాటు అకస్మాత్తుగా బరువు తగ్గిపోవటం, మలంలో రక్తం పడటం, తీవ్రమైన కడుపు నొప్పి, రక్తహీనత ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. ఇవి పేగుల్లో అల్సర్లు లేదా క్యాన్సర్ కణితులకు సంకేతం కావచ్చు. ఇలాంటి సమయంలో వైద్యులు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లేదా పొట్ట అల్ట్రాసౌండ్ స్కాన్, హైడ్రోజన్ బ్రీత్ టెస్ట్ల ద్వారా అసలు సమస్యను గుర్తిస్తారు. ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది, బ్లోటింగ్ ప్రాబ్లం అనేది తరచుగా వస్తున్నప్పుడు మనకు డాక్టర్ల పర్యవేక్షణలో కొన్ని టెస్టులు అనేవి అవసరమైతాయి. వీటిలో ప్రధానంగా అప్పర్ జిఐ ఎండోస్కోపీ. మనకి అప్పర్ జిఐ ఎండోస్కోపీలో గ్యాస్ట్రోఇసోఫాజియల్ రిఫ్లెక్స్ ఏమైనా ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా, డియోడినైటిస్ ఉందా, వాటిలో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది కాకుండా కొలనోస్కోపీ అనేది కింది నుంచి చేస్తారనమాట. దాని కోలాన్ అంతా కూడా చూస్తారు. ఈ కొలనోస్కోపీ వల్ల మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది మనకు దాంట్లో నార్మల్ ఉంటుంది. కాకపోతే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో అల్సర్స్ అనేవి డిటెక్ట్ అవుతూ ఉంటాయి. సో కోలాన్లో కూడా మొత్తం ఏముంది అని తెలుసుకునేందుకు కొలనోస్కోపీ చేస్తారు. ఇవి కాకుండా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయటం వల్ల మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా, ఈ ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది మనకి డిటెక్ట్ అవుతుంది. సో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి, అప్పర్ జిఐ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఫైబర్ స్కోపీ కూడా చేస్తారు. ఫైబర్ స్కాన్ వల్ల మనకి లివర్ పరిస్థితి ఎలా ఉందనేది వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా సాధారణంగా రెగ్యులర్గా సిబిపి, ఆర్బిఎస్, థైరాయిడ్ టెస్ట్ ఇవి కూడా మనకి రెగ్యులర్గా అవసరమవుతాయి గ్యాస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో. ఈ గ్యాస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఎక్కువ మనకి ఇచ్చే ఎంటాసిడ్స్ ఇస్తారు. తర్వాత ఎసిడిటీని తగ్గించే H2 రిసెప్టార్ బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేవి ఇస్తారు. అయితే ఈ గ్యాస్ ఎంటాసిడ్స్ ఏం చేస్తాయంటే గ్యాస్ని న్యూట్రలైజ్ చేయటం వల్ల, ఆల్కలైన్ చేయటం వల్ల మనకి కడుపు అంతా కూడా ఫ్రీ కావటము, డైజెషన్ అంతా కూడా ఫ్రీ అవుతుంటుంది. H2 రిసెప్టార్ బ్లాకర్స్లో ప్రధానంగా మనం వాడేటటువంటి సిమిటడిన్ కానివ్వండి, రానిటిన్, ఫోమిటిడిన్ అనే డ్రగ్స్ వాడతాం. ఇవి ఏం చేస్తాయంటే యాసిడ్ సెక్రెషన్ తగ్గిస్తాయి. తద్వారా మనకి ఎసిడిటీ అనేది తగ్గుతుంది, గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఇవే కాకుండా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇవి కూడా ఉంటాయి. ఇవి చాలా సేఫ్గానే ఎఫెక్టివ్గా చెప్పుకోవచ్చు. వీటిల్లో రవిప్రజోల్, ప్యాంటాప్రజోల్, ఇస్మాప్రజోల్, వానప్రజోల్ ఇవన్నీ కూడా మనకి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ మనకి ప్రోటాన్ మెకానిజం అనేది ఇన్హిబిట్ చేయడం ద్వారా, యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించడం ద్వారా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిస్తుంటాయి. ఇటువంటి మందులు వాడటం ద్వారా గ్యాస్ ప్రాబ్లాన్ని మన బ్లోటింగ్ని తగ్గించుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరంతో సతమతమయ్యే వారికి ఆధునిక వైద్యంలో మంచి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పేగుల్లో చెడు బ్యాక్టీరియాను తగ్గించేందుకు ప్రోబయోటిక్స్, యాంటీబయోటిక్స్తో పాటు పేగుల కదలికలను క్రమబద్ధీకరించే మందులను వైద్యులు సూచిస్తారు. ఒకవేళ లోపల హెర్నియా, అల్సర్లు లేదా పేగుల్లో అడ్డంకులు ఉంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇక పొట్టలో గ్యాస్ బాధలకు నివారణ మన చేతుల్లోనే ఉంది. తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమిలి తినాలి, ప్రశాంతంగా తినాలి. రోజు రాత్రిపూట జీలకర్ర, వాము సమానంగా తీసుకుని మరిగించిన నీటిని తాగటం వల్ల గ్యాస్ తక్షణమే తగ్గుతుంది. భోజనంలో అల్లం, ఇంగువ వాడకం పెంచాలి. నివారణే అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటుకు స్వస్తి చెప్పాలి. తిన్న తర్వాత కనీసం అరగంట పాటైనా నడవటాన్ని అలవాటు చేసుకోవాలి.
అప్పుడే గ్యాస్ బాధలు తగ్గుతాయి. శ్వాస మనకు ప్రాణాధారం. శ్వాసే లేకపోతే మనకు జీవం లేదు. శ్వాస లేకుండా, ఊపిరి తీయకుండా కొన్ని నిమిషాలు కూడా మనం ఉండలేం. ప్రాణవాయువు అందడం ఆలస్యం అవుతున్న కొద్దీ ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. అందుకే ఊపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. అయితే ఇంతటి కీలకమైన ఊపిరితిత్తులకు ఇవాళ లంగ్ క్యాన్సర్ రూపంలో పెను ప్రమాదం ముంచుకొస్తుంది. ఊపిరితిత్తులు మెల్లమెల్లగా కబళిస్తూ చివరకు మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెడుతుంది. ప్రత్యేకించి పురుషులకు లంగ్ క్యాన్సర్ అనేది శాపంగా మారుతుంది. అయితే అనుమానిత లక్షణాలను పసిగట్టి సకాలంలో లో డోసో సిటీ స్కాన్ పరీక్ష చేయించుకుంటే లంగ్ క్యాన్సర్ను ముందుగానే పట్టుకోవచ్చు. లో డోసో సిటీ స్కాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతోంది. ఇది ప్రమాదకరంగా మారటానికి ప్రధాన కారణం ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవటమే. దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి, రక్తంతో కూడిన దగ్గు వంటి లక్షణాలు కనిపించే సమయానికి చాలా మందిలో వ్యాధి ఇప్పటికే ముదిరిపోయి ఉంటుంది. అందుకే ఊపిరితిత్తుల క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స ఫలితాలు అంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే పసిగట్టడం ఎలా? ఇందుకు లోడోస్ సిటీ లంగ్ స్క్రీనింగ్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆధునిక స్క్రీనింగ్ పరీక్షలో తక్కువ మోతాదులో రేడియేషన్ను ఉపయోగించి ప్రత్యేకంగా సిటీ స్కాన్ చేస్తారు. ఊపిరితిత్తుల్లో చాలా చిన్న పరిమాణంలో ఉండే గడ్డలను కూడా గుర్తించే సామర్థ్యం దీనికి ఉంటుంది. అందువల్ల లక్షణాలు కనిపించకముందే క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించే అవకాశం పెరుగుతుంది. అయితే ఈ పరీక్ష అందరికీ అవసరం లేదు. ప్రధానంగా 50 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు, చాలా సంవత్సరాల పాటు ధూమపానం చేసిన వారు లేదా ఇటీవలే ధూమపానం మానేసిన వారికి డాక్టర్లు ఈ పరీక్షను సిఫార్సు చేస్తారు. ఎందుకంటే ఈ వర్గంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లోడోస్ సిటీ స్కాన్ చేయించుకోవటానికి ప్రత్యేకమైన ఇంజెక్షన్లు, కాంట్రాస్ట్ డై అవసరం లేదు. కొన్ని నిమిషాల్లోపే పరీక్ష పూర్తవుతుంది. ఎలాంటి నొప్పి ఉండదు. అయితే ఈ పరీక్షలో చిన్న గడ్డ కనిపించిందంటే అది తప్పనిసరిగా క్యాన్సర్ అని అర్థం కాదు. పాత ఇన్ఫెక్షన్లు, క్షయవ్యాధి తాలూకు మచ్చలు, ఇతర హానికరం కాని మార్పుల వల్ల కూడా అలాంటి గడ్డలు కనిపించవచ్చు. అందుకే అవసరమైతే కొన్ని నెలల తర్వాత మళ్లీ స్కాన్ చేయటం, పెట్ సిటీ, బయాప్సీ లేదా ఇతర పరీక్షలు కూడా చేయాలని డాక్టర్లు సూచిస్తారు. లోడోస్ సిటీ పరీక్షలో క్యాన్సర్ను చాలా వరకు తొలి దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో ఊపిరితిత్తుల క్యాన్సర్కు శస్త్రచికిత్స లేదా ఇతర చికిత్సల ద్వారా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన తేనీరు త్వరలో ప్రజారోగ్య సాధనంగా మారనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన శాస్త్రవేత్తలు. శిశువుల్లో పుట్టుకతోటి తలెత్తే నాడీ సంబంధ లోపాలని నివారించడానికి తేనీటికి ఫోలిక్ యాసిడ్, B12 పోషకాలని కలిపి కాబోయే అమ్మలకు అందించాలని వారు సిఫార్సు చేస్తున్నారు. బిడ్డలో నాడీ లోపాలని నివారించే తేనీటి ఔషధం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా గర్భధారణ సమయంలో టీ తాగడం అనేది అంత మంచిది కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన నిపుణుల బృందం ఇటీవల చేసిన ఒక వినూత్న సూచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుట్టబోయే బిడ్డలో సంభవించే తీవ్రమైన నాడీ సంబంధిత లోపాలను నివారించేందుకు నిత్యం మనం వాడే తేయాకు పొడికి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12లను కలపాలని ఈ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. భారతదేశంలో మెజారిటీ మహిళలు పోషకాహార లోపంతో, ముఖ్యంగా ఫోలేట్ మరియు B12 లోపంతో బాధపడుతున్నారు. గర్భం దాల్చిన తొలి వారాల్లోనే పిండం యొక్క మెదడు, వెన్నెముక అభివృద్ధి చెందుతాయి. ఆ సమయంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే శిశువులో నాడీ లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే దేశంలో అత్యధికులు రోజూ తాగే టీని ఇందుకు ఒక అద్భుతమైన మాధ్యమంగా నిపుణులు ఎంచుకున్నారు. తేయాకు పొడిని ఈ విటమిన్లతో ఫోర్టిఫై చేయడం ద్వారా గర్భిణీలు రోజూ తాగే టీ ద్వారానే వారి శరీరానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్, B12 సహజంగా అందుతాయి. ఇది పుట్టబోయే బిడ్డ నాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా గర్భిణీల్లో రక్తహీనతను కూడా అరికడుతుంది. అయితే టీలో ఉండే కెఫీన్ మోతాదు మించకుండా పరిమితంగా ఈ ఫోర్టిఫైడ్ టీని తీసుకోవడం వల్ల గర్భిణీలకు మరియు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మన దేశంలో చాలా మంది గ్రామీణ మహిళలు గర్భం దాల్చిన విషయాన్ని ఆలస్యంగా గుర్తిస్తుంటారు.
దీనివల్ల తొలి నెలల్లోనే వాడాల్సిన ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను వారు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం అలవాటుగా తాగే టీ ద్వారానే ఈ పోషకాలు అందడం అనేది ఒక విప్లవాత్మక మార్పుగా మారనుంది. సాధారణంగా టీని మరిగించినప్పుడు అందులోని పోషకాలు నశిస్తాయేమో అనే అనుమానం రావచ్చు. కానీ నిపుణులు సూచించిన ఈ ఫోర్టిఫైడ్ తేయాకు పొడి వేడిని తట్టుకొని పోషకాలను అలాగే ఉంచుతుందని పరిశోధనల్లో తేలింది. తక్కువ ఖర్చుతో సులభంగా సమాజంలోని అన్ని వర్గాల గర్భిణీలకు రక్షణ కల్పించేందుకు ఈ సరికొత్త విధానం ఎంతగానో దోహదపడుతోందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటే, మన ప్రాణాల్ని గాల్లో దీపంలా మార్చేస్తుంది. అయితే గుండెపోటు అనేది ఉన్నట్టుండి విరుచుకుపడుతుందని నమ్ముతారు మనలో చాలామంది. కానీ అది నిజం కాదు. గుండెపోటు రావడానికి ముందే చాలా కాలం నుంచి దాని తాలూకు సంకేతాలు మన శరీరంలో కనిపిస్తుంటాయి. గుండెపోటు లక్షణాలపై మనకు సరైన అవగాహన లేకపోవడం, గుండె నొప్పిని గ్యాస్ నొప్పిగా పొరబడ్డం వల్ల చాలామంది గుండెపోటును సకాలంలో గుర్తించలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులకు దారితీసే కారణాలు, గుండెపోటు తాలూకు అనుమానిత సంకేతాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెకు శస్త్రచికిత్స అవసరమని శరీరం ముందుగానే ఇచ్చే హెచ్చరిక లక్షణాలేంటి? మనం ప్రతిరోజు చేసే ఎఫర్ట్ దానిలో కూడా మనకు ఆయాసం వస్తుంది, ఈజీగా టైర్డ్ అయిపోతున్నాము, లేకపోతే దడ వస్తుంది. అదేవిధంగా మనం ఏదైనా కొంత వాకింగ్కి వెళ్ళి కొంత దూరం నడవగానే ఒక రకమైన బర్నింగో, లేకపోతే చెస్ట్ పెయిన్, లేకపోతే ఇక్కడ జా దగ్గర కానీ నెక్లో కానీ ఒక రకమైన బర్నింగ్ పెయిన్ ఏదైనా కానీ. సో ఇవన్నీ కూడా హార్ట్కి సంబంధించిన లక్షణాలు. కొంతమందికి ఇక్కడ గ్యాస్ పెయిన్, నిజంగానే గ్యాస్ పెయిన్ లాగా ఉండి ఒక త్రేన్పు రాగానే అది తగ్గిపోయిందండి అని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా నేను ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి డిస్కంఫర్ట్ కానీ ఇటువంటి ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు అది గ్యాస్ అని పక్కకు నెట్టేయకుండా అది హార్టా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే హార్ట్ కనుక అయితే అది ఒకసారి హాని చేయడానికి అవకాశం ఉంటుంది. 1, 2 హార్ట్ డ్యామేజ్ అయిన తర్వాత దానివల్ల పర్యవసానాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆయాసం రావడం, ఎక్కువ బయటికి వెళ్ళలేకపోవడం, మనం చేసే వర్కే చేయలేకపోవడం, ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ఈ ఆయాసం కానీ దడ కానీ లేకపోతే ఎటువంటి చెస్ట్ పెయిన్ ఇన్ దిస్ ఏరియా ఆర్ ఎపిగాస్ట్రిక్ ఈ బర్నింగ్ కానీ అది గ్యాస్ అనుకున్నా సరే ఒకసారి హార్ట్ కాదు అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మెట్లు ఎక్కినా కొద్ది దూరం నడిచిన ఆయాసం రావడం, త్వరగా అలసిపోవడాన్ని గుండె జబ్బుకు సంకేతంగా భావించవచ్చా? మామూలుగా ఇప్పుడు కొంతమంది స్నానం చేస్తేనే అలసిపోవడం, లేకపోతే కొంచెం ఇంట్లోనే అటు ఇటు తిరిగినప్పుడు అలసిపోవడం, ఒక అంతస్తు మెట్లు ఎక్కితేనే అలసిపోవడం జరుగుతున్నప్పుడు వయసు బాగా పెరిగిన వాళ్ళకైతే పక్కన పెట్టినా కానీ రీజనబుల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అది డెఫినెట్గా అబ్నార్మల్ సిమ్టమ్ అండి. అందువల్ల దాన్ని ఖచ్చితంగా దాన్ని పరీక్షలు చేసుకుని రక్తం తక్కువగా ఉందా, లేకపోతే మనకి లంగ్ కెపాసిటీలో ప్రాబ్లం ఉందా, అదేవిధంగా హార్ట్ వీక్ అయినందువల్ల ఇటువంటి సిమ్టమ్స్ వస్తున్నాయా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందువల్లంటే ఈజీగా అలసిపోవడం అనేది అది అబ్నార్మల్ సిమ్టమ్. ఈవెన్ 70-75 ఇయర్ వాళ్ళకి కూడా ఇప్పుడు కెపాసిటీ బాగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిమ్టమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పరీక్షలు చేసుకుని ఇది కాదు, హార్ట్ది కాదు, ఏదో రక్తం తక్కువగా ఉంది, దానికి వేరే రకాల చిన్న ట్రీట్మెంట్స్లో అయిపోతుందా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ముఖ్యంగా ఉంది. రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే ప్రతి ఒక్కరికి స్టెంట్ లేదా బైపాస్ అవసరమా? సర్జరీ ఎప్పుడు తప్పనిసరి అవుతుంది? రక్తనాళాలు ముఖ్యంగా 3 ఉంటాయి హార్ట్కి సంబంధించినది. అది 1-2 రక్తనాళాల్లో ఇవాళ చిన్న షార్ట్ నారోయింగ్స్ అంటాము, షార్ట్ సెగ్మెంట్ డిసీజ్ అంటాము, వాటికి స్టెంట్స్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంచెం కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు కూడా స్టెంట్ విధానంతో మనం దీన్ని క్లియర్ చేయొచ్చు. గైడ్ లైన్స్ ప్రకారం 3 రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండి అది క్యాల్సిఫికేషన్ ఉండి అది మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనేది బైపాస్ అవుతుందండి. సో బ్లాకేజీలు ఎక్కడున్నాయి, ఎన్ని రక్తనాళాలు ఇన్వాల్వ్ ఉన్నాయి, దీనిలో కాల్షియం ఉందా, వీటి మీద ఆధారపడి కొంతమందికి స్టెంట్, కొంతమందికి బైపాస్ అడ్వైజ్ చేస్తాం. ఇదే విధంగా హార్ట్ పంపింగ్ గురించి మాట్లాడాలి. సో హార్ట్ పంపింగ్ 60-65% ఉండాల్సింది సపోజ్ 30-35% ఉండి సర్జికల్గా దాన్ని కనుక మేనేజ్ చేయగలిగితే
3 రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. అదేవిధంగా స్టెంట్ అసలు వీలు కాదు కొన్నిటికి, ఎందుకంటే 100% బ్లాక్ అయిన బ్లడ్ రక్తనాళాలు ఉంటాయి. అది ఈవెన్ ఒక్క రక్తనాళానికైనా కానీ వైర్ పోనప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బ్లాకేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అది 100% బ్లాకా, వీటి మీద ఆధారపడి కూడా ఉంటుంది. మెడిసిన్స్ కంప్లీట్గా ఎవరికి ఇస్తారంటే బ్లాకేజీలు 50%, 60% అంటే ఈ బ్లాకేజీలు ఉన్నాయి, కాకపోతే సిగ్నిఫికెంట్ బ్లాకేజ్ కాదు, దానికి వేరే మెకానికల్ ట్రీట్మెంట్ అంటే స్టెంట్, బైపాస్ అవసరం లేదన్న వాళ్ళకి మందులు వాడచ్చు. అదేవిధంగా బాగా రక్తనాళం మొత్తం 3 రక్తనాళాలు మొత్తం బాగా డిఫ్యూజ్ డిసీజ్ అంటాం, వాటికి కూడా చాలాసార్లు మనం ఆపరేషన్ చేయలేకపోవచ్చు, స్టెంట్ అయితే అసలు వీలవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళకు కూడా మందులతో మెయింటైన్ చేస్తాము. హార్ట్ వీక్గా ఉండి రక్తనాళాలు కూడా డిఫ్యూజ్ డిసీజ్ ఉంటే వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అడ్వైజ్ చేస్తాము. గుండె శస్త్రచికిత్సను భయంతో లేదా ఇతర కారణాలతో ఆలస్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి? ఏదో ఒక సిమ్టమ్స్ లేకుండానో ఒక రకంగా మనకి టెస్టులు చేసినందువల్ల ఒక పర్సన్కి హార్ట్ ఆపరేషన్ అవసరం అని తెలిసిన తర్వాత ఇమీడియట్ రియాక్షన్ ఎవరికైనా కానీ భయం ఏర్పడుతుంది. అయ్యో ఆపరేషన్ చేస్తే నేనేమైనా నాకు ఇబ్బందులు వస్తాయా, నాకు పెయిన్ వస్తుందా, లేకపోతే నేను ఇంకా ఏమీ పని చేయలేకపోతానా. ఈ యొక్క కన్ఫ్యూజన్లో డెసిషన్ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుందండి. దానివల్ల కొంతమంది 6 నెలలు, సంవత్సరం అసలు దాన్ని పట్టించుకోకుండా ఓన్లీ మందులు వాడి దాని గురించి మర్చిపోదాం అనే అపోహతో ఉంటారు. దీనివల్ల జబ్బు ముదిరి ఈధర్ హార్ట్ అటాక్ రావడము, లేకపోతే హార్ట్ పంపింగ్ వీక్ అయిపోవడము జరిగి ఇంకా ఆపరేషన్ రిస్క్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందండి. సో హార్ట్ చేంబర్ ఇవాళ బాగుండి డిలే చేసినందువల్ల ఒక 30%, 35% వచ్చిందంటే వాళ్ళ ఆపరేషన్ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అది 2% నుంచి 10%కి వెళ్ళచ్చు, లేకపోతే 20%కి వెళ్ళచ్చు. ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల ప్రెషర్ చాలా ఎక్కువైపోయి అసలు ఆపరేషన్ చేయలేకపోయిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది డిలే చేసినందువల్ల డ్యామేజ్ ఎక్కువై ఇంకా ప్రమాదం ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేసుకోవడం అనేది కరెక్ట్. మధుమేహం, హై బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు గుండెకు సర్జరీ చేయడం సంక్లిష్టంగా ఉంటుందా? హార్ట్ పంపింగ్ నార్మల్గా ఉండే వాళ్ళకి వీక్ అయిన హార్ట్కి డెఫినెట్గా రిస్క్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఆర్గన్ లైక్ మనం కిడ్నీ విషయం తీసుకున్నప్పుడు క్రియాటినిన్ అనేది ఫండమెంటల్ బేస్ లైన్ టెస్ట్ ఫర్ కిడ్నీ ఫంక్షన్ అనుకోండి, అది పెరుగుతుంది అనుకోండి 1.4, 1.6, 1.8 ఇలా అవుతుంటే వాళ్ళకి ఆపరేషన్ తర్వాత వేరే రకాల టాక్సిన్స్ అన్ని బాడీలో అక్యుములేట్ అయ్యి అది ఇంకా హార్ట్ డిప్రెస్ చేసినందువల్ల రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా లివర్ ఫంక్షన్స్ తీసుకోండి, సేమ్ అగైన్ కొన్ని టాక్సిన్స్ లివర్ ద్వారా బయటకు వెళ్తాయి. అదేవిధంగా డ్రగ్స్ ఫైనల్ ప్రోడక్ట్ బయటకు వెళ్ళేది లివర్ ద్వారా కొన్ని రకాలుగా వెళ్ళచ్చు. సో మనం ఇచ్చే మెడిసిన్స్ కొన్నిసార్లు లివర్ ఫంక్షన్స్ కూడా వర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి వల్ల రికవరీ కూడా డ్యామేజ్ ఎక్కువగా రిస్క్లో పడే అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఉన్నాయి, ఈ కెరోటిడ్ ఆర్టరీస్ అంటాం. చాలాసార్లు అవి ఒక 60%, 50% బ్లాక్ అవుతాయి. కొంతమందికి 70-80% బ్లాక్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో ఒక్కొక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు ఆపరేషన్ తర్వాత. సో మన బాడీలో ఉండే అవయవాల ఫంక్షనల్ లెవెల్ అంటే అది నార్మల్ ఫంక్షనా లేకపోతే అబ్నార్మల్గా అవి కూడా డిసీజ్డ్ ఉన్నాయా అనే దాని మీద ఆధారపడి హార్ట్ ఆపరేషన్ రిస్క్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. గుండె జబ్బుల నివారణ విషయంలో అవగాహనే కీలకం. ఛాతీలో తరచూ నొప్పి వచ్చిపోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఈసీజీ, 2D ఎకో, టీఎంసీ వంటి పరీక్షల్ని చేయించుకోవడం మేలు. ఒకవేళ అది గుండెపోటు సంకేతమే అయితే వెంటనే మనం తగిన వైద్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న చిట్కా మీకోసం. పీసీఓడి హార్మోన్ల సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసు నీటిలో చిన్న దాల్చిన చెక్క, 4 పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి హెర్బల్ టీ లాగా తాగటాన్ని అలవాటు చేసుకోండి. పీసీఓడి తాలూకు బాధలు, హార్మోన్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి.